హాయ్ అందరికీ. ఇక్కడ చూశారు కదా టిఫను. ఈరోజు స్పెషల్ ఏం తెలుసా? కడప కారం దోస. మా సైడ్ అయితే ఇది చాలా మందికి ఫేవరెట్. కడప కారం దోస అంటే ఎంతమందికి ఇష్టం ఉండదో నాకు కామెంట్ చేయండి. అందరికీ ఇష్టం ఉంటుంది దాదాపు. ఇక్కడ చట్నీ కూడా సేమ్ అక్కడ టిఫన్‌లకి ఎలా చేస్తారో అలానే చేశాను. చాలా బాగుంటుంది కాంబినేషను. ఈ దోసకి ఆ చట్నీ అయితే మీరు గనక ట్రై చేస్తే మీకు కూడా ఇది ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగుంటుంది ఇది. ఎలా చేశానో చూద్దాము. ఇక్కడ నేను శనగింజలు తీసుకున్న కొద్దిగా చట్నీకి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో పక్కన చల్లారబెట్టుకున్నాను. ఇక చూసారు కదా! నేను ఇక్కడ కొద్దిగా చేస్తున్న చట్నీ. తర్వాత అదే కడాయిలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఇలా తుంచి వేసుకుంటే అవి పేలకుండా ఉంటుంది. ఇక చూసారు కదా! ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే చాలు. ఆ పచ్చి వాసన పోయే వరకు. అదే కడాయిలో ఒక ఆనియన్ తీసుకున్నాను చిన్నది. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి చాలు. మరీ ఎక్కువ కాదు. లేదంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు ఆనియన్. చాలా బాగుంటుంది చట్నీకి. ఇక్కడ నేను శనగింజలు పొట్టుతోనే వేస్తున్నా. తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4, కొద్దిగా చింతపండు, అలాగే ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. పొట్టు లేకుండా కూడా వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే. ఇక్కడ ఫ్రై చేసినాను కదా ఆనియన్స్ కూడా ఇందులో కలుపుకున్నాను. ఇక్కడ ఈ ఆనియన్స్ మధ్యలో వస్తూ ఉంటే చాలా బాగుంటుంది టిఫిన్లోకి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పొడి తయారు చేస్తున్నా. ఇక్కడ శనగపప్పులో ఒక 4 లేదా ఒక 5 పాయలు అలా వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా చేసుకోవాలి పౌడరు. చాలా మెత్తగా ఉండాలి ఈ విధంగా. ఇక చూసారు కదా, ఈ విధంగా ఉంటేనే దోశకు బాగుంటుంది. ఇక్కడ పొడి కూడా రెడీ అయిపోయింది. తర్వాత కారం. ఇక్కడ ఆనియన్స్ ఒక 4 తీసుకున్నాను. ఈ విధంగా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి, మిక్సీ పడుతున్నాం కాబట్టి. 4 ఆనియన్స్కి ఒక 2 టమాటోస్ తీసుకోండి చిన్నవి. ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా అంతే ఒక 4 వేసుకొని కొద్దిగా కారము అలాగే ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు బరుగ్గా ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది కారము. ఇక్కడ పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాము. ఇక్కడ నేను దోశ పిండికి అలాగే ఇడ్లీకి కూడా ఒకే పిండి వాడుతున్నా. సపరేట్గా ఏం వేయను నేను. రెండిటికి ఒకటే పెట్టుకుంటాను ఎప్పుడు ఇంట్లో. ఇక్కడ పిండిలో కొద్దిగా సాల్ట్ అలాగే సోడా వేసి కొద్దిగా వాటర్ వేసి ఇడ్లీ పిండి ఎలా కలుపుతామో గట్టిగా సేమ్ అలాగే కలుపుకోవాలి. దీనివల్ల దోశలు మనము ఎంత సన్నగా వేస్తే అంత సన్నగా వస్తాయి. ఇక్కడ దోశ పెనుము కూడా బాగా వేడిగా ఉండాలి. అప్పుడే ఈ విధంగా మనము ఎంత సన్నగైనా వేసుకోవచ్చు దోశని. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా వేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. దోశకి నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కారం దోశకే కాదు ప్రతిదానికి, అంటే ఏ దోశకైనా. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా 1 నిమిషం అలా కాల్చండి. ఇలా చేయడం వల్ల దోశలు అనేది క్రిస్పీగా బాగా వస్తుంది. ఇక చూసారు కదా, తర్వాత ఇక్కడ ఆ కారం కూడా మొత్తం దోశకి ఈ విధంగా అప్లై చేసేసాను మొత్తము. అలాగే పొడి కూడా ఈ విధంగా చల్లాను. పొడి చాలా బాగుంటుంది కారం దోశకి వేస్తే. మీకు ఇష్టం లేకపోతే వేయొద్దండి, కానీ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. అంతేనండి, 1 నిమిషం అలా అనుకొని ఆ పెనుము వేడికి ఆ కారం పచ్చివాసన అనేది పోతుంది. అంతేనండి, ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక దోశ అయితే సరిపోదు కదా కారం దోశలు, ఇంకొకటి వేసుకుంటున్నాను. మనం ఓపిక ఉండాలి, కానీ దోశలు వేసే కొద్దీ ఇంట్లో తింటూ ఉంటారు. అంత బాగుంటుంది టేస్టు. అంతే, కారం వేసామా తర్వాత దానిపైన పొడి వేసాము, ఇలా ఫోల్డ్ చేయాలి అంతే. చాలా ఈజీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కడపలో చేసే కారం దోశ తినడానికి కడప వరకు పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తూనే నోరు ఊరుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఖచ్చితంగా మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ఈజీ కూడా. అలాగే పొడి మనం స్టోర్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువగా చేసుకొని ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు. కారం ఏముంది, ఒక 2 నిమిషాలు మిక్సీకి వేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి.